మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధిలో దూసుకువెళ్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లాలో కొత్తగా ఫిజియోథెరపీ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్ర మహాసభ సహకారంతో జిల్లాలో ఫిజియోథెరపీ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఫిజియోథెరపీ కాలేజీ ఏర్పాటు విషయమై జిల్లా పరిషత్ మీటింగ్లో వివరాలు వెల్లడించారు. ఇటీవల జిల్లాలో 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పారు. అమర్ రాజా బ్యాటరీ కంపెనీతో ఐటీ కారిడార్లో బ్యాటరీ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. అంతేకాక ఈ నెల 14న రాష్ట్ర ప్రభుత్వం మన్యంకొండ అభివృద్ధికి 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ జీవో జారీ చేసిందని పేర్కొన్నారు. కాలేజీ మహబూబ్నగర్కు రావడం, దానికి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆయన యొక్క సేవలను పేద ప్రజలకు, ఈ రాష్ట్రాల అభివృద్ధికి, సంక్షేమం గురించి పాటుపడతానని చెప్పి చాలా మంది రిటైర్డ్ అయ్యే ఆఫీసర్లు ఇంట్లో కాలక్షేపం చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ చీఫ్ ఉంది, మరి ఆ నిరుపయోగం ఉంది, దాన్ని ఏదైనా అందుబాటులో తీసుకురావాలి అని చెప్పి మేము అడగగానే ఇమ్మీడియట్ గా మా ప్రభుత్వం తరఫున మేము ఒక ఫిజియోథెరపీ కాలేజీని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈరోజు చూడడానికి పెద్దలు వారు రావడం జరిగింది. మరి వారిద్దరు వచ్చి ఈరోజు చూడడం జరిగింది. దానికి తగిన ఏర్పాట్లు మా కలెక్టర్ గారు చెప్పంగానే క్షణాల మీద అక్కడ ఏమేమి ఏర్పాట్లు చేద్దాం కాలేజీ గురించి అని చెప్పి వాళ్ళకి కింది సిబ్బంది కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక ఫిజియోథెరపీ కాలేజీ